రేపు 12/4/26 తేదీన శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో మా ఈ హర్నాథపురంలో వెలిసి ఉన్న ఈ బ్రహ్మేశ్వరాలయంలో రాజగోపుర కలశ ప్రతిష్ట జరుగుతుంది. ఆ కలశ ప్రతిష్ట రాజగోపుర ప్రతిష్ట కోసం 10, 11, 12 మహాకుంభాభిషేక పూజలు నిర్వహించబడుతున్నాయి. దానికి గాను శ్రీ శ్రీ కంచి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీర్వాదంతో శ్రీ బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారి చేతుల మీదుగా ఈ మహాకుంభాభిషేకం నిర్వహించబడుతుంది. ఈ 3 రోజులు ఈ మహాకుంభాభిషేకం పూజలన్నిటికీ కూడా ఈ హర్నాథపురం వాస్తవులు చుట్టుపక్కల ఉన్న వాస్తవ్యులందరూ, ఈ గ్రామస్తులందరూ ఈ కుంభాభిషేకానికి విచ్చేసి ఈ గుడికి అతి తక్కువ కాలంలోనే ఈ గుడిని ఇంత బాగా తీర్చిదిద్దిన దానికి సహకరించిన ఈ ఆలయ కమిటీ సభ్యులు చాలామంది, ముఖ్యమైన ఈ హర్నాథపురం వాస్తవ్యులు, దాతలు అందరూ కూడాను ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని, ఈ కార్యక్రమాలన్నిటి కూడా 3 రోజులు ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా సవినయం జరిపించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలా, దానికి ఇక్కడ ఈ గ్రామస్తులందరికీ, చుట్టుపక్కల వార్డులో ఉండే ప్రజానీకానికి అందరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దీన్ని జయప్రదం చేయాలని అందరినీ కూడా ఆలయ కమిటీ సభ్యుల్ని, హర్నాథపురం వాస్తవులు అందరినీ కూడా కోరుకుంటున్నాను. దీనికి ముఖ్యంగా 10వ తారీఖున ఈ కలశాలన్నిటి కూడా హర్నాథపురంలో గ్రామోత్సవం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ గ్రామోత్సవం జరుగుతుంది. 11వ తారీఖున సాయంత్రం జలాదివాసం ఇవన్నీ కూడా జరుగుతాయి. 12వ తారీఖున మహాకుంభాభిషేకం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడికి చేసి ఈ బ్రహ్మేశ్వరాలయాన్ని, ఈ దేవదేవుని, మహాశివుడిని అందరి కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈ కుంభాభిషేకాన్ని చేయడానికి సుబ్బయ్య శాస్త్రి గారి ద్వారా ప్లస్ కంచి పీఠాధిపతుల ద్వారా కొంతమంది పూజారులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకి వసతి కొరకు ఒక కొత్త ఇల్లు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉండే 15 రోజులు వాళ్ళకి భోజన కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళకి సపరేట్గా ఇక్కడే వండించి ఆ కార్యక్రమానికి శాస్త్రోక్తంగా ఏమైతే చేయాలో అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా ఆగమ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కటి కూడా జరిపించే రకంగా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక స్వామి, వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆటంకాలు ప్రమాద గణాధిపతుడు ప్లస్ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసే వినాయకుడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని ఏర్పాటు మనస్ఫూర్తిగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, నాకు సహకరిస్తున్న ఈ గ్రామ పెద్దలందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ హర్నాథపురం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా, ఆ దేవదేవుడు భక్తులందరూ కూడా ఈ కుంభాభిషేకానికి అందరూ వేల సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని మంచిగా జరిపించాలని, ఇక్కడ ఏ ఆటంకాలు రాకుండా అందరూ జరిపించి ఆ దేవదేవుడి
కృపాపాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.